సాయంత్రం రాజావారి పుట్టినరోజు వేడుకలకు మీరంతా తప్పకుండా రావాలి. ఖచ్చితంగా వస్తామండి. పెద్దాయన ఆశీస్సులు మా కొడుకుల మీద, మీ మనవరాళ్ల మీద ఎప్పుడూ ఉండాలి. భూమిని కూడా కలిపేశారా ఆంటీ? నోరారా నానమ్మ అని పిలుస్తుంటే కాదనలేరు కదా నందిక. నిజమే ఆంటీ, పెద్ద మనసు చేసుకోవాలి. అప్పుడే మా నాన్నమ్మకి నా మీద కూడా ప్రేమ పుడుతుంది. అమ్మోరు తల్లిలా ఉండే అమ్మడు ఇప్పుడు అమ్మలా ఎంత చక్కగా మాట్లాడుతుందో చూసినారా? మారిపోనాది. అమ్ముడు, మొన్న నాను తాతగారు ఆరోగ్యం బాగవ్వాలని 108 పొలిదండాలెట్టినాను. నువ్వు కూడా ఎడతావా? సంబంధం కలుపుకున్నా నీకే తాతగారి మీద అంత ప్రేమ ఉంటే సొంత మనవరాలు నందికకి నీకన్నా ఎక్కువ ప్రేమే ఉంటుంది. సంతోషమే కదండి. ఇప్పుడు కింద పడి దొర్లుతాదా? అదే పొర్లు దండాలు ఎడతాదా అని. ఖచ్చితంగా మొక్కు చెల్లిస్తుంది. నేను అనుకోలేదు గురాని. వాళ్ళు అనుకుంటున్నారుగా, నువ్వు వెనకడుగు వేయకు నందిక. నువ్వు రా నందిక, రా రాని రా తల్లి. పండి పండి పండి. నువ్వు రావే చెప్తాను. అడుగిస్తేనే మండిపోతుంది. వెనకడుగు వేయనని రెచ్చిపోయి ఎందుకు మాట్లాడతావు గురాని? ఎండాకాలం బండలు మండిపోతున్నాయి. నాండీకి తోలు ఊడిపోతుందేమో గ్రాని. సతీ సావిత్రి, సతీ అనసూయల్ని గుర్తు తెచ్చుకొని ఈ సీన్ని మండించాలి. మార్కులు పడితే 3 ముళ్ళు పడ్డం ఎంతసేపు చెప్పు? చచ్చిపోతానేమో గురాని. చెయ్యకపోతే నేను జావగొడతాను. కానీ ఇదిగో, వాళ్ళు మనల్నే చూస్తున్నారు. ఇంకి పింకీలు సాయం పడతారులే, కానీ చూస్తావే, దొరలవే దొర్లు. అక్క, నీ జీవితంలో 2 విచిత్రమైన పరిస్థితులు ఎదురయ్యాయి. 1, నీ పెద్ద మనవరాలి తండ్రి నీ కొడుకు శ్రీపతి, తల్లి గౌరీ అని తెలుసు. కానీ పెద్ద మనవరాలు ఎవరో, ఎక్కడుంటుందో ఎవ్వరికీ తెలియదు. ఈ మధ్య వచ్చిన ఈ మనవరాలు కళ్ళెదురుగానే ఉంది. కానీ తండ్రెవరో తల్లెవరో అది ఎవరికీ తెలీదు. చరిత్ర లేని వాళ్ళు, జాతకాలు బాగా లేని వాళ్లే ఇలా దొంగలవుతారక్క. శేషమ్మా, శేషమ్మా, శేషమ్మా. నువ్వు వెనకేసుకొస్తే ఇలాంటి వాళ్ళు ఇంకెంత వెనకేసుకుంటారో. ఇంకా అలా చూస్తావేంటే గాజులేటి?
ఒంటి మీద నూనె రాసుకొని దొంగతనానికి వచ్చేవాళ్ళని విన్నాం. ఇది మా తాతగారి కాళ్ళకి నూనె రాస్తూ దొంగతనం చేస్తుంది. నందిక, విల్ యూ షట్ యువర్ మౌత్? మిస్టర్ విరాట్, నన్ను నోరు మూసుకోమనడం కాదు, ఇంత చేసినా నోరు మూసుకుని ఉన్న వాళ్ళని అనాలి. మీ ఇంట్లో తైతక్క అంటూ డాన్సులేస్తూనే ఎంత తీసిందో ఏం దాచిందో మీరేమైనా చూస్తున్నారా? పిల్లలు తినే మెతుకులు కింద పడ్డా తీసి ప్లేట్లో పెట్టే భూమి ఇతరుల సొమ్ముకి ఆశపడదు. హరి ఓం తత్సత్. దొంగల్ని సమర్థించే వాళ్ళని ఇంకేమనాలో నాకు అర్థం కావట్లేదు. ఇంకొకసారి భూమిని దొంగ అంటే మర్యాదగా ఉండదు. చూడు బాబు, వేళ్లతో ఉంటే నిన్ను కూడా అబాస్పాలు చేసేస్తారు. కాస్త జాగ్రత్తగా ఉండు. తనని షాండ్లియర్ ప్రమాదం నుంచి కాపాడినందుకు నిన్ను హీరో అంటారు విరాట్. కానీ దొంగతనం నేరం నుంచి కాపాడాలని చూస్తే నువ్వు జీరో అయిపోతావు. ఇక ఆప్తారా? ముక్తాదేవి గారు మౌనంగా ఉంటే మీరు జూలు విదిలిస్తారు, బురద జల్లుతారనుకుంటా. అయ్యో రామా, మా అత్తయ్య చెప్పిన గాజులు కాకుండా అది 5 లక్షల విలువైన గాజులు తీసిందంటే దొంగే కదా అని అత్తయ్య కూడా ఆలోచనలో పడ్డారు. మేము బురద జల్లేవాళ్ళం కాము. కాకపోతే దొంగలున్నారని ఫోన్ చేసేవాళ్ళం. అలాంటి పిచ్చి పనులు చేస్తే రాజావారి పరువు పోతుంది. అది మేం చూడలేం. ఇంత మర్యాదగా చెప్పాక ఉండాలనిపించదు. తారా, విరాట్ రండి. మళ్ళొస్తాం ముక్తాదేవి గారు. భూమిని ఎవరు ఏం చేయలేరు. నువ్వురా విరాట్. పోలీసుల్ని గీలీసుల్ని పిలవకండమ్మా. మా ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే పరువు పోతుంది, ప్రాణాలు పోతాయి. ఆ ప్రాణాలు మా చేతుల్లో పోకూడదంటే ముందు మీరిద్దరూ ఇక్కడి నుంచి పోండే. చెప్తే వినరత్తా, గెంటేస్తేనే వెళ్తారు. నాన్నమ్మ, ఓయ్, జేజమ్మ భూలక్ష్మీదేవి గారు కూడా నిన్ను క్షమించేవాళ్ళు కాదే. నడపే బయటికి పదా. రావే దొంగ మొహన్. ఏం చేసినా కోపలేదు. అమ్మా మీకు దండం పెడతానమ్మా, ఇంకెప్పుడు మీ ఇంటికి రాము. భూమిని కొట్టకండి అమ్మా, తప్పనదని ఒప్పుకో. ఏయ్, నువ్వు ఒప్పుకోవడం కాదే, నేను దొంగని అని ఇది ఒప్పుకోవాలి. నోరు తెరవేమే, ఎంత కొట్టినా నోరు తెరవేమే. దొంగతనం చేసే నాన్నమ్మ అన్నందుకు చాలా బాగా చూసుకుంటారనుకున్నాను, నన్ను దొంగలా చూస్తారనుకోలా.